ఒక నిమిషం ఉండండి. ఒక సెకండ్ ఉండండి. ఇద్దరిగా అయిపోయి ఒక నిమిషం మళ్ళీ వస్తున్నాను. ఢిల్లీనా మొత్తం ఢిల్లీనే కదా. అందరికీ నమస్కారం. గత నెల రోజుల క్రితం ఒక రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ నిర్వర్తించిన రైడ్లో ఒక కేసు తీసుకోవడం జరిగింది. ఆ కేసులో అరెస్ట్ చేసిన ముద్దాయిల యొక్క ఇంట్రాగేషన్ మరియు ఇన్వెస్టిగేషన్ ద్వారా వచ్చిన లీడ్ని బేస్ చేసుకొని మరియు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు వారి సహకారంతో ఢిల్లీలో ఒక గోడౌన్లో ఈ మెటీరియల్ ఉందని తెలిసిన తర్వాత అంతర్రాష్ట్ర ప్రాంతంలో ఉన్న ఈ మెటీరియల్ని తీసుకురావడానికి ఇంటెలిజెన్సు, లోకల్ ఢిల్లీ పోలీసు మరియు రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ అక్కడున్న ఫారెస్ట్ వారి యొక్క సారథ్యంలో ఈ రైడ్ చేయడం జరిగింది. అక్కడ దాదాపు 10 టన్నుల రెడ్ శాండిల్ని, 8 కోట్ల విలువ చేసే రెడ్ శాండిల్ని అక్కడ సీజ్ చేసి లోకల్ కోర్టు యొక్క పర్మిషన్తో ఇక్కడికి తరలించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం, మెటీరియల్ని సీజ్ చేయడం జరుగుతుంది. ఈ రైడ్లో కంప్లీట్గా సహకరించిన ఇంటెలిజెన్స్ విభాగము, ఫారెస్ట్ విభాగము, రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్, అక్కడ ఢిల్లీ ఫోర్స్ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రెడ్ శాండిల్ని మ్యాక్సిమం ఈ విధంగా మనం ఇతర రాష్ట్రాల నుండి కూడా సీజ్ చేసి తీసుకురావడం అనేది ఈ మధ్యకాలంలో గుజరాత్ నుండి కానీ లేదా తమిళనాడు, కర్ణాటక ఈ ప్రాంతాల నుండి కూడా లాస్ట్ టైం ఇదే విధంగా ఇన్ఫర్మేషన్ని, అటు టెక్నికల్ ఇన్ఫర్మేషన్ని, ఇంటెలిజెన్స్ ఇన్పుట్ని, ఇటు మాన్యువల్ ఇన్ఫర్మేషన్ని క్రోడీకరించుకుంటూ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది.